కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ కిషోర్ శర్మ. సెల్ నంబర్ 9008860513. చాలా మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. మిథున రాశి వారికి ఆగస్టు నెల 2, 3, 4 తేదీలలో ఒక శుభవార్త మీ జీవితంలో వినబోతున్నారు. ఈ శుభవార్త వినడానికి గల రహస్యం ఏంటి? మిథున రాశి వారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడు మాత్రమే రహస్యం ఏంటి, అలాగే శుభవార్త ఏంటి అనే పూర్తి విషయం మీకు వివరంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆగస్టు 2, 3, 4 తేదీలలో మిథున రాశి వారు జీవితంలో ఈ ఒక్క సంఘటన చోటు చేసుకోబోతోంది. కాబట్టి ఇది మీరు అనుకున్న విషయమా, లేకపోతే ఇంకా మీ జీవితంలో వేరే విషయం ఇలాంటి సంఘటన చోటు చేసుకోబోతోందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు వీడియోలో మనం ప్రత్యేకంగా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, అచంచలమైన ఆత్మవిశ్వాసం, మంచి నడవడిక, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, కార్యదీక్షత, కార్యదక్షత ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు మిథున రాశి వారి సొంతం. ఇలాంటి ఈ రాశి వారి జీవితంలో ఆగస్టు 2, 3, 4 తేదీలలో శుభవార్తను వినబోతున్నారు. ఈ శుభవార్తల వెనుకాల ఒక రహస్యం దాగి ఉంది. అదే మీకున్నటువంటి దైవబలం. ఈ సమయంలో దైవబలం ఎక్కువగా ఉండడం వల్ల మిథున రాశి వారికి ఆగస్టు 2, 3, 4 తేదీలలో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించని విధంగా జరుగుతుంది. అలాగే ఆగస్టు 2, 3, 4 తేదీలలో మీ కెరీర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఇక ఈ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, కెరీర్ని ఎప్పటి నుంచో సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే శుభవార్త కూడా వింటారు. మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా విని సంతోషిస్తారు. అయితే విదేశాలలో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుని మీ కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశ, తపన, నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలను సాధిస్తారు. ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్త వింటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు విదేశాలలో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి ₹1,00,00,000 వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదే మీకు విశేషంగా ఏర్పడేటటువంటి రహస్యం. ఇక మీరు అద్భుతమైనటువంటి సమయాన్ని చూస్తారు. కెరీర్లో ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు. దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్లో పనులతో బాధపడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే, అంటే కెరీర్ పరంగా కాకపోతే, ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే, అంటే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మీరు అధిగమించి విజయాన్ని సాధిస్తారు. మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బును చూస్తారు. ఆ డబ్బు, బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది. దీంతో పాటు మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీరు కోర్టు నుంచి లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సిన స్థిరాస్తుల విషయంలో ఎప్పటి నుంచో నలిగిపోతున్నట్లయితే, లేదా ఆ ఆస్తి విషయం కోర్టులో ఉన్నట్లయితే ఆ కోర్టు విషయం తేలి మీకు అనుకూలంగా వస్తుంది. ఈ సమయంలో మీకు ఫేవర్గా, అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారుతారు. అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు నిండిపోతాయి. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేయలేను, లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ ఇంకా కుటుంబం కోసం మీరు ఇంత కష్టపడుతున్నట్లయితే, ఇవన్నీ భరిస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్త వింటారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇష్టం లేని, ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో, అంటే
మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా, లేదంటే మీరు ఏదైనా వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి, మిథున రాశి వారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారనే చెప్పవచ్చు. ఎలా అంటే ఆమె సైతం ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటటువంటి ఒక మంచి మద్దతు, ప్రోత్సాహం మీకు అందిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితంలో ఊహించలేనటువంటి ఒక మలుపు తీసుకుంటుంది. ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయం కనిపిస్తుంది. మీరు ఏదైనా అనుకున్నారంటే ఆ విషయాన్ని సక్సెస్ అయిన తర్వాత ముందుకు వెళుతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారు. అదేమిటంటే మీకు ఎప్పటి నుంచో ఒక వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు, కానీ ఆ విషయంలో పెట్టుబడి విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు బ్రాంచ్లు కూడా పెట్టాలి అనుకునేటటువంటి ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉంటే ఈ సమయంలో మీకు ఆసక్తికరమైన సర్ప్రైజ్ మీకు లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలుగా మారుతుంది. దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయి. ఈ ఒక్క కారణంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, అంటే మీరు ఏదైనా కోర్సులో కీలకమైనటువంటి కోర్సులు రాసేటప్పుడు, లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు, లేదంటే పరీక్షల్లో పోటీ పరీక్షలు ఇలాంటివి రాసేటప్పుడు ఆగస్టు 2, 3, 4 తేదీలలో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారు. ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలి, లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మంచి అవకాశాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, గవర్నమెంట్ జాబ్కి సంపాదించాలి అనుకునే వారికి, లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఖచ్చితంగా ఈ ఆగస్టు 2, 3, 4 అంటే ఈ 3 రోజుల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఫలితాలు మాత్రమే కాదండి, అద్భుతమైనటువంటి ఒక శుభవార్త కూడా వింటారు. మీ ఆనందం అంతా కూడా పదింతలు పెరుగుతుంది. జీవితంలో ఇంతకు మించిన ఆనందం లేదేమో అనేటటువంటి మంచి భావన మీలో కలుగుతుంది. ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని చాలా లోతుగా, నిశితంగా ఆలోచిస్తారు. ఎవరైనా సరే తామా అనుకుంటే వారు చేసిన తప్పులను సైతం క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాలను వింటారు, కానీ వారి నిర్ణయాలను వాళ్ళే తీసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరి వలన సాధ్యం కాదు. ముఖ్యంగా వీరు స్థిరమైన భావాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు. అలాగే వీరి ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది. మీరు ఆశించినటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే మంచి పదవులను కూడా పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. వీరు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేయగలరు. అలాగే పొగడ్తలకు లొంగరు. జీవితంలో భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారి జీవిత భాగస్వామిని ఆరాధిస్తారు. అలాగే వారిపైన అధిక విశ్వాసాన్ని ఉంచుకుంటారు. అలాగే వీరికి ఎవరైనా ఏదైనా పనిని అప్పచెప్తే దాన్ని సవ్యంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాక్చాతుర్యంతో, నేర్పరితనంతో అందరితో కూడా మంచి గుర్తింపు అనేది సంపాదించుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. సో చూసారు కదండి, మిథున రాశి వారు ఆగస్టు 2, 3, 4 తేదీలలో వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి, ఈ శుభవార్త వెనకాల ఉన్న పెద్ద రహస్యం ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.